హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ప్రెసెంట్లీ ఈ వీడియోలో మీ అందరికీ నేనైతే డిస్నీల్యాండ్ పార్క్ని అయితే చూపిస్తున్నాను. మేమైతే చాలా ఎక్సైటెడ్ అనమాట ఈ పార్క్ వెళ్ళడానికి ముందు ఒక 10 days నుంచి. ఇంకా కాలిఫోర్నియాకి వచ్చినప్పటి నుంచి అనమాట పిల్లలైతే డిస్నీల్యాండ్ పార్క్ వెళ్ళాలి అని చెప్పి. సో ఎనీవేస్ సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు వెళ్దాము అని చెప్పి ఒక ప్లాన్ అనమాట. సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చింది, ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ నాకైతే ఒక 1/2 hour అయితే పడుతుందన్నమాట. ఇక్కడే మనకి డిస్నీల్యాండ్ హోటల్ అని ఉంటుంది. ఇంకా ట్వింకిల్ అయితే అక్కడే స్టే చేయాలి అని చెప్పి, బట్ ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 hour పడుతుంది. సో మేమైతే స్టే అయితే చేయలేదు, జస్ట్ వెళ్ళి విజిట్ చేసేసి ఇంకా నైట్ అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇదే అనమాట పార్కింగ్ ఏరియా ఇప్పుడు మీరు చూస్తున్నది. యాక్చువల్లీ చెప్పాను డిస్నీల్యాండ్ పార్క్ అని. ఇక్కడ మనకి 2 పార్క్స్ ఉంటుందన్నమాట. ఈ డిస్నీల్యాండ్ పార్క్ అనేది నార్మల్లీ ఒక థీమ్ పార్క్ అని చెప్పొచ్చు ఇన్ అనాహియంలో. ఈ అనాహియం అనేది కాలిఫోర్నియాలో ఉంటుందన్నమాట. ప్రెసెంట్లీ ఇక్కడైతే హాలోవిన్ థీమ్ అయితే నడుస్తుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రము హాలోవిన్ కాస్ట్యూమ్స్ అయితే వేసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ హాలోవిన్ థీమ్ అనేది అప్ టు 31st వరకు అయితే ఉంటుంది, అక్టోబర్. సో ఇంకా ఇక్కడైతే మనం బ్యాగ్స్ అవి చెక్ ఇన్ చేసేసుకొని తర్వాత ఒక బస్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో వాళ్ళే డ్రాప్ చేస్తారు థీమ్ పార్క్ దగ్గరికి. ఇంకా పార్క్ అయితే జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అనమాట. ఎస్, ఫైనలీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా జస్ట్ ఒక 2 minutes వాక్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 పార్క్స్ ఉంటుందన్నమాట ఎదురెదురుగా. ప్రెసెంట్లీ ఈ వీడియోలో మీకైతే నేను డిస్నీల్యాండ్ పార్క్ ని చూపిస్తున్నాను. ఇంకొకటి థీమ్ పార్క్ అనమాట, అది అయితే నెక్స్ట్ డే వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే కొన్ని షాపింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది స్ట్రీట్స్ అనేవి మీరు క్లియర్ గా చూడొచ్చు. అండ్ మాకైతే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు ఫేస్ చేయాలి, వాళ్ళకి కనుక అవైలబిలిటీ ఉంటే మాత్రము. అట్లీస్ట్ మనం ఒక్కసారైనా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అనమాట. మేమైతే అయితే ఫుల్ హ్యాపీ. నార్మలీ ఇక్కడ మనం టికెట్స్ బై చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. కొంతమంది అయితే 1 day బుక్ చేసుకుంటారు. వాళ్ళు హాఫ్ డే ఒక పార్క్, ఇంకొక హాఫ్ డేకి ఇంకొక పార్క్ అయితే ఫినిష్ చేసేస్తారనమాట. మేమైతే కిడ్స్తో వెళ్తున్నాం కాబట్టి 1 day సరిపోదు అని చెప్పి 3 daysకి అయితే మేము బుక్ చేసుకున్నాము. సో 1 day అయితే ఈ పార్క్, సెకండ్ డేకి వచ్చి అడ్వెంచర్ పార్క్, ఇంకా థర్డ్ డేకి అయితే మనము ఒకవేళ ఏది బాగుంటే ఆ పార్క్ వెళ్దాము, లేదా హాఫ్ డే ఇటు అనే ఉందాము అని చెప్పి ప్లాన్ అనమాట. సో ఈ 3 daysకి టోటల్గా మాకైతే $1,500 అయితే అయిందనమాట విత్ లైట్నింగ్ లేన్తో. లైట్నింగ్ లేన్ అనేది చెప్పాలంటే ఎస్, లైట్నింగ్ లేన్ అంటే యాక్చువల్లీ ప్రతి గేమ్కి వెళ్ళేటప్పుడు క్యూ అనేది చాలా పెద్దది ఉంటుందన్నమాట. సమ్మర్లో అయితే మాత్రము, సమ్మర్లోనే కాదు యాక్చువల్లీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మేమైతే 3rd విజిట్ అయితే చేసాము. అప్పుడు కూడా ఫుల్ రష్ ఉందన్నమాట. సో అలా లైన్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 1/2 hour నుంచి 1 hour వరకు పడుతుందన్నమాట గేమ్ని బట్టి. సో అలా 1 hour పాటు మనం వెయిట్ చేసామంటే ఏమీ కవర్ చేయలేము. దానికోసం ఈ లైట్నింగ్ లేన్ కానీ బుక్ చేసుకున్నామంటే మనం ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి 2 lines అనేది ఉంటుంది.
ఉంటుంది. నార్మల్ క్యూ ఒకటి, లైట్నింగ్ లేన్ క్యూ అనేది. సో డెఫినెట్లీ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ లైట్నింగ్ లేన్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మనీ ఎక్కువైనా పర్వాలేదు, టైం అయితే సేవ్ అవుతుంది. సో దట్ ఎక్కువ గేమ్స్ అనేది మీరు కవర్ చేయొచ్చు. ఇంకా దాంతో పాటు కాలిఫోర్నియాలో అయితే సమ్మర్ లో చాలా అంటే చాలా హాట్ ఉంటుంది. అంత హాట్ లో నిలబడాలంటే మాత్రము చాలా టైర్డ్ అనిపిస్తుంది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. Hardly safe for travelers such as yourselves. Since our arrival, we have restored control and peace. And that peace, that safety, is what the resistance threatens to destroy. We cannot let them succeed. So while you may have come to Bokchu on holiday, we are here on business. The resistance has been reduced to a handful of stragglers with no hope of standing against us, and yet we believe they are trying to regroup and draw others to their hopeless cause. The stormtroopers are on my command and are on my orders searching this outpost to ensure that does not happen. I expect compliance, travelers. Am I making myself clear? Am I making myself clear? Excellent. Then you will cooperate and you will remember who is in charge. Troopers! ఇంకా ఎక్కువ గేమ్స్ కవర్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ మీరు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. వెంటనే వెళ్ళాలి. మేమైతే ఇంటి దగ్గర నుంచి 9:30 అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా డిజ్నీలాండ్ పార్క్లో ఉండేటప్పటికి ఆల్మోస్ట్ 10:30, 10:45 అయితే అయింది. వన్ డే కనుక చూస్ చేసుకున్నారంటే మాత్రం డెఫినెట్లీ ఎర్లీగా వెళ్ళిపోవాలి. ఇంకా 3 days ఉంది కాబట్టి మాకైతే టైం ఉంది అనిపించింది. సో అందుకే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము. Gotta get up, stop wasting time. Yeah, I wanna run off and fly. ఇప్పుడు మీరు చూసేది వచ్చి నా ఫస్ట్ డే ఫ్లాగ్ అనమాట డిజ్నీలాండ్లో. ఆల్మోస్ట్ నేను డిజ్నీలాండ్ పార్క్లో ఉన్నటువంటి ఏరియాని మొత్తం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. నేను ఈవినింగ్ వరకు ఫోన్ అయితే యూజ్ చేశాను. నాకైతే పవర్ అయితే అయిపోయిందనమాట. సో నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాను. సో దట్ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి. సో 6 o'clock పై నుంచి అయితే నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఎలాంటి గేమ్స్ని అయితే యాడ్ చేయట్లేదు. జస్ట్ డిజ్నీలాండ్ని మాత్రమే చూపిస్తున్నాను. అండ్ గేమ్స్ వీడియో అయితే నా నెక్స్ట్ వీడియోలో మాత్రం డెఫినెట్లీ
పోస్ట్ చేస్తాను. అంటే ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. మాకైతే మాత్రం చెప్పాను ఆల్రెడీ, చాలా అంటే చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది అండ్ కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా ఈచ్ గేమ్ని సెపరేట్ వీడియో లాగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ ఎవరైనా యూట్యూబ్లో ఒకవేళ సెర్చ్ చేసినా కూడా ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడే మనకి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. బట్ ఈ పార్క్లో అయితే మాత్రం ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అడ్వెంచర్ పార్క్లో అయితే రీజనబుల్గానే అనిపించింది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అవి తీసుకెళ్ళాము. యాక్చువల్లీ ఎవరైనా ఇక్కడ వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రము చాలా ఈజీగా క్యారీ చేయండి మీ బ్యాగ్స్ యొక్క వెయిట్ అనేది. ఎందుకంటే ఈ డిస్నీలాండ్ పార్క్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది, సో తిరగడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. ఒకవేళ ఏమైనా ఫుడ్ పెట్టుకున్నా యూజ్ అండ్ త్రో బాక్సెస్ యూజ్ చేయండి. జస్ట్ వాటర్ బాటిల్, ఏదైనా జ్యూస్, ఇంకేదైనా సమ్ స్మాల్ స్నాక్స్ అయితే క్యారీ చేయండి. ఇక్కడే దొరుకుతుంది కాబట్టి ఏవైనా కావాలనుకున్నా తీసుకోవచ్చు. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere that finally feels like home. Oh, 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 I hate all this overthinking. Oh, 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 oh. The more I swim, the more I'm sinking. Take me to a world of silver. No more heartbreaks, tears, painkillers. Take me somewhere unfamiliar. Bring me back to where we started out. Get me out of now. To where we started out. Get me out of now. To where we started out. La 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 la. Oh, oh. Get me out of broken hearts and starting fights, turning truth to lies. Gotta get up, stop wasting time. Yeah, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere. ఐ హోప్ మీకు కొంచెమైనా ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను గేమ్స్ని అయితే పోస్ట్ చేస్తాను, సో దట్ ఎలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ అనేది మీరు చూడొచ్చు. సో ఆ గేమ్స్ని మీరు చూడాలి అనుకుంటే మాత్రం, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ అమెరికాలో చిత్తూరు అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ ఫ్యూచర్లో బ్యూటిఫుల్ అమెరికాకు సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మై ఛానల్. బాయ్. Can't be afraid to live this